హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా ఒకేలా పర్ఫెక్ట్గా వస్తాయండి. గుల్లగా భలే వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా కూడా ముందుగా మీ ఫోన్లోకి వస్తుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలండి. దీన్ని జల్లెడ పెట్టుకోవాలి. చూసారా ఎలా ఉండలుగా డస్ట్ అనేది వస్తుందండి, అందుకని జల్లెడ పట్టుకోవాలి. నేనైతే 2 టైమ్స్గా జల్లెడ పట్టుకుంటున్నానండి. ఒకేసారి అయితే మొత్తం పిండి కూడా బయట వలుగుతుంది కదా, అందుకని. అలాగే ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ మొత్తం పిండికి కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అంతా పిండికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఒకవేళ ఈ విధంగా రాకపోతే ఇంకో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే వాటర్ కూడా వేసుకొని మైదా పిండిని బాగా కలుపుకోవాలండి. వాటర్ కొంచెం వేసుకొని కలుపుకోండి, ఒకేసారి కలపొద్దు. ఇలా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా ఇలాగ కలుపుకోవాలండి. చూడండి, సాఫ్ట్గా వచ్చింది కదా. ఇలా కలుపుకొని ఆ పైన 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ అయినా పర్వాలేదు, కానీ నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్, టెక్స్చర్ అనేది బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఒక్కసారి ఇది మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 10 నిమిషాలు అయ్యాక చూపిస్తున్నాను. ఇలా నెయ్యి వేసాం కదా, ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేటట్టు పిండిని కలుపుకోవాలి. మొత్తం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా సాఫ్ట్గా రావాలండి. చిన్న ఉండల్లాగా రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలి. మీకు వీడియోలో అయితే పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ చిన్నగానే ఉన్నాయి. చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చూడండి, ఇలాగా హాఫ్ ఉండల్లా చేసుకొని హాఫ్ పిండి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేస్తే ఎండిపోయినట్టు ఉంటుంది, బాగా రాదు. మూత పెట్టేసుకోవాలి. లేదంటే క్లాత్ ఏదైనా కప్పుకోవచ్చు, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. చూడండి, ఇలాగా ఒక గవ్వలపేట తీసుకొని దానిపైన ఒక బాల్ పెట్టేసి వేంతిలో ప్రెస్ చేసి తీస్తే గవ్వ అనేది వస్తుందండి. బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. చూడండి, ఇంకొకటి చూపిస్తున్నా. ఏం లేదండి, జస్ట్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే గవ్వ అనేది వస్తుందండి. గొండి ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. గవ్వలపేట లేకపోతే మీకు వేరే ఆప్షన్ ఉందండి. ఇలా ఆయిల్లో మనం ఏదైనా ఫ్రై చేసుకుని జాలిగంటే ఉంటుంది కదండి, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇలా అయినా కూడా మీరు చేసుకోవచ్చు, లేదంటే గవ్వలపేట ఉంటే అలా అయినా చేసుకోవచ్చు. గవ్వలు బాగా వచ్చాయి కదండి, ఇలా చేసుకోవాలి. మిగతా పిండిని కూడా నేను గవ్వలు చేసి చూపిస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక గవ్వ వేసుకొని చూడండి. ఈ మాత్రం హీట్ అయితే సరిపోతుంది. ఒకటి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే అంటికిపోతాయండి, అందుకోసమనే ఒకటి వేసుకోండి. వేసేటప్పుడు సిమ్లో పెట్టే వేసుకోండి, కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఒకేలా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయొద్దు. చూడండి, ఈ విధంగా చేసుకొని వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఆయిల్ మొత్తం దిగిపోయాక మిగతావి అన్నీ కూడా ఒకటి ఈ విధంగా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. వేసేటప్పుడు మాత్రం ఒకటినే వేయండి. అన్నీ ఒకేసారి వేస్తే అంటికిపోతాయండి, అందుకోసమే మీకు మళ్ళీ చెప్తున్నాను. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయి, అందుకోసమనే చెప్తున్నాను. మీడియం ఫ్లేమ్లో అయితే అన్నీ ఈవెన్గా ఒకేలా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై అయినవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్తో మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లం తీసుకోవాలండి. ఈ బెల్లం జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందండి, ఎక్కువ పాకం అవసరం లేదు. ఎందుకంటే ఈ వాటర్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి, ఫిల్టర్ అయ్యాక చూపిస్తున్నాను. చూడండి, చెత్త ఎంత వచ్చిందో. చెత్త అనేది వస్తుంది బెల్లంలో, ప్రతి ఒక్క బెల్లంలో చెత్త అనేది ఉంటుంది, అందుకోసమైనా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం పాకంలో తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి, మరీ గట్టిగా రావాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోతుంది, గట్టి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేసుకోవాలి. వేసుకొని మొత్తం పాకం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి.
మనం తీసుకున్న బెల్లం కరెక్ట్గా వచ్చిందండి, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం హీట్ తగ్గాక సపరేట్ చేసుకోవాలండి, ఒకటి ఒకటి తీసుకొని, లేదంటే అంటికిపోతాయి. అందుకోసమని ఒకటి ఒకటి తీసుకొని ఇలా సపరేట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.